హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. రేపు ఆంధ్రప్రదేశ్లో ఎయిడెడ్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి పరీక్షలు జరగనున్న విషయం మనందరికి కూడా తెలిసిందే. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారో అటువంటి వారు కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ లోకి వెళ్ళి ఇక్కడ ఎయిడెడ్ రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ ను క్లిక్ చేసుకుని ఇందులో మనకు కనిపిస్తున్నటువంటి డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ ఉపయోగించుకొని మీ హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్నటువంటి హాల్ టికెట్ లో ఏదైతే సెంటర్ సూచించడం జరిగిందో లేదా సెషన్ సూచించడం జరిగిందో అక్కడ మీరు పరీక్షకు హాజరు కావచ్చు. పరీక్ష మొత్తం 2 సెషన్లలో జరగబోతోంది. రేపు జరగబోయే పరీక్షకు సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. రేపు ఎయిడెడ్ ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది జరగబోతోంది. పాఠశాల విద్య జోన్ 2 కాకినాడ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు నాగమణి తెలియజేశారు. రాజమహేంద్రవరం జూలై 25, కాకినాడ జోన్ 2 పరిధిలోని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఎస్తేర్ ఎగ్జాన్ రెసిడెన్షియల్ ఎయిడెడ్ ప్రాథమిక స్కూల్, కొంతమూరు ఎస్తేర్ ఎగ్జిన్ రెసిడెన్షియల్ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ టీచర్ పోస్టుల భర్తీకి ఈ నెల 27న కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనగా సిబిటి నిర్వహించనున్నట్టు పాఠశాల విద్య జోన్ 2 కాకినాడ ఆర్జేడి జి నాగమణి ఓ ప్రకటనలో తెలిపారు. సిబిటి మొదటి సెషన్ ఉదయం 9:30 నుంచి 11:30 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు జరుగుతుందని అన్నారు. కాకినాడ అచ్యుతాపురం రైల్వే గేట్ సమీపంలోని అయాన్ డిజిటల్ జోన్ ఐడిజెడ్ రాజమహేంద్రవరం లూథర్ గిరి సెంటర్లలో సిబిటి నిర్వహణకు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం 9848574622 8309177952 నంబర్లను సంప్రదించాలని అన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరిలో మొత్తం 1249 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని డిఈఓ కె వాసుదేవరావు తెలిపారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో శ్రీ కోట్ల వెంకటరామయ్య బాలికోన్నత పాఠశాల ఖాళీగా ఉన్న ఎయిడెడ్ టీచింగ్ పోస్టులకు ఈ నెల 27న సిబిటి నిర్వహించనున్నట్లు చెప్పారు. హాల్ టికెట్లు డౌన్లోడ్ కోసం 9989271919 నంబర్కు ఫోన్ చేసి సమాచారం పొందాలని కోరారు. ఈ పోస్టుల కోసం ఆన్లైన్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లో దరఖాస్తు చేసుకున్న వారు csc.ap.gov.in/ఎయిడెడ్ హాల్ టికెట్ ద్వారా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పారు. పరీక్షా కేంద్రాలకు 90 నిమిషాల ముందు గుర్తింపు పొందిన ధ్రువపత్రంతో హాజరు కావాలని ఆర్జేడి కోరారు. కాబట్టి మరి ఎవరైతే అభ్యర్థులు దరఖాస్తు చేశారో వారు పరీక్షకు హాజరు కావచ్చు. మొత్తం 2 సెషన్లలో పరీక్ష జరగబోతోంది. ఉదయం సెషన్ 9:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు జరుగుతుందని ఇందులో పేర్కొన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ఇది ఎయిడెడ్ పాఠశాలలకు సంబంధించి పరీక్షకు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.